సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తిరుగుబాటు చేశారు. ఈయన ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో టికెట్ సాధించి మొన్నటి ఎన్నికల్లో కూటమి తరఫున విజయం కూడా సాధించారు. అయితే ఇప్పుడు ఆయన తరఫున ఆయన కుమారుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి సంచలనమైన ఆరోపణలు తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీద చేశారు. ఆయన తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి దండం పెట్టి విజ్ఞప్తి చేశారు. అట్ ది సేమ్ టైం నారా లోకేష్ కు ఒక సవాల్ కూడా చేశారు. మొన్నటి ఎన్నికల్లో మేము ఖర్చు పెట్టిన డబ్బు మాకు వెనక్కు ఇచ్చేయండి, తక్షణం మా నాన్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారు, ఆ తర్వాత సత్యవేడు నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు ఇష్టం వచ్చినట్టు దోచుకున్నా మాకు అభ్యంతరం లేదు, మేము అప్పులు తెచ్చి ఇల్లు తాకట్టు పెట్టి మొన్నటి ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టాం, ఆ డబ్బులు ఇచ్చేసేయండి, వెంటనే మా నాన్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారు అని కూడా కోనేటి ఆదిమూలం కుమారుడు సుమన్ సవాల్ చేశారు. నారా లోకేష్ కు ఒక సవాల్ చేస్తూ ఉన్నాను. మొన్నటి ఎన్నికల్లో సత్యవేడు నియోజకవర్గంలో కేవలం తన తండ్రి కోనేటి ఆదిమూలంను చూసే ఆయన మీద అభిమానంతోనే 40,000 ఓట్లు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ తరఫున కేవలం 30,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు మీరు డబ్బులు వెనక్కి ఇచ్చేస్తే మా నాన్న రాజీనామా చేస్తారు, నెక్స్ట్ మంత్ లోనే మే నెలలోనే మీరు అక్కడ ఎన్నికలు నిర్వహించండి, చూద్దాం తెలుగుదేశం పార్టీ గెలుస్తుందో లేదో, ఆదిమూలం సత్తా ఏంటో ఉప ఎన్నికల్లో తెలుస్తుంది, కాబట్టి డబ్బులు వెనక్కి ఇచ్చేసి మేము రాజీనామా చేసిన తర్వాత ఉప ఎన్నికలు పెట్టండి అని కూడా ఆయన సవాల్ చేశారు. తన తండ్రి తప్పు చేశారని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. మరి తెలుగుదేశం పార్టీలో అంతమంది అన్ని తప్పులు చేస్తుంటే ఒక్కరి మీద కూడా ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదు? అంటే దళితుడైన తన తండ్రికి ఒక న్యాయం, మిగిలిన వారికి ఒక న్యాయమా తెలుగుదేశం పార్టీలో అని కూడా సుమన్ ప్రశ్నించారు. కొద్ది రోజుల క్రితం కోనేటి ఆదిమూలం మీద ఒక మహిళ ఫిర్యాదు చేసింది. లైంగిక ఆరోపణలకు సంబంధించి కొన్ని వీడియోలు కూడా బయటకు రావడంతో ఆయన్ని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. కానీ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, కూటమి నాయకులు కావచ్చు, ఇలాంటి వ్యవహారాల్లో చాలా మంది పేర్లు వీడియోలు బయటకు వచ్చాయి. కానీ ఎవరి మీద కూడా చర్యలు లేవు. కేవలం కోనేటి ఆదిమూలం మాత్రమే ఎందుకు టార్గెట్ అయ్యారు అన్న దానిపైన ఇప్పుడు ఆయన కుమారుడు ప్రశ్నిస్తూ ఉన్నారు. అంబేద్కర్ జయంతి రోజే నారా లోకేష్ పర్యటనకు వచ్చారు. కానీ అంబేద్కర్ జయంతి రోజే నారా లోకేష్ పర్యటనలో ఒక్క అంబేద్కర్ బ్యానర్ కూడా కనిపించలేదు. ఇదేనా మీరు అంబేద్కర్ ఇచ్చే గౌరవం అని కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎస్సీ రిజర్వ్డ్ అయిన సత్యవేడు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఒక ఎస్సీ ఇన్ఛార్జ్ గా మీరు ఎందుకు నియమించలేదు? అంటే అక్కడ ఇంకో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా నియమించింది. దాన్ని కోనేటి ఆదిమూలం కుమారుడు సుమన్ ప్రశ్నిస్తూ ఉన్నారు. రాజ్యాంగబద్ధంగా ఒక రిజర్వ్ అయిన స్థానానికి ఎస్సీ వ్యక్తిని ఇన్ఛార్జ్ గా నియమించలేదంటే తెలుగుదేశం పార్టీకి రాజ్యాంగం మీద ఉన్న గౌరవం ఇదేనా అని కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. సత్యవేడు నియోజకవర్గం దోపిడీకి కేంద్రంగా మారిపోయింది. ఒక సిఐ పోలీస్ అధికారిలా కాకుండా ఒక రాజకీయ నాయకుడి తరహాలో ఈ నియోజకవర్గంలోని ఇసుకను గ్రావెల్ ని మొత్తం దోచుకుంటున్నారు. రోజుకు 60 టిప్పర్ల ఇసుకను తమిళనాడుకు ఆ సిఐ సరఫరా చేస్తూ ఉన్నారు, ఎగుమతి చేస్తూ ఉన్నారు. కలెక్టర్ కు ఎస్పీకి ఫిర్యాదు చేసినా కూడా చర్యలు లేవు అని చెప్తున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మాకు పార్టీలో గౌరవం లేదు, ఎలాంటి మర్యాద ఇవ్వడం లేదు, కాబట్టి మేము ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బులు వెనక్కి ఇస్తే వెంటనే రాజీనామా చేస్తాం, ఇక అప్పుడు కావాలంటే సత్యవేడు నియోజకవర్గాన్ని మీ ఇష్టానికి దోచుకోండి అని కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఉద్దేశించి కోనేటి ఆదిమూలం కుమారుడు సుమన్ చెప్తున్నారు. ఎన్నికల ముందు నారా లోకేష్ గారు పిలిపిస్తే హైదరాబాద్ వెళ్ళి కలిశాం, పిలిచారు, అన్నం పెట్టారు, కానీ ఆ అన్నంలో విషం పెట్టారనిపిస్తోంది అని కూడా ఆయన ఆరోపిస్తున్నారు. అంటే దగ్గరకు తీసుకొని పార్టీలో చేర్చుకొని ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు, కానీ గెలిచిన తర్వాత కనీస గౌరవం ఇవ్వకుండా మమ్మల్ని అవహేళన చేస్తూ ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు అన్నది ఆయన బాధ. సో మొత్తం మీద అయితే ఎమ్మెల్యే కుమారుడు అయితే మేము డబ్బులు ఖర్చు పెట్టాం, మేము డబ్బులు ఇచ్చాం, ఆ డబ్బులు వెనక్కిండి రాజీనామా చేస్తాం, వెంటనే ఉప ఎన్నికలు పెట్టండి, తెలుగుదేశం పార్టీ ఎలా గెలుస్తుందో కూడా చూస్తాం, కోనేటి ఆదిమూలం మీద అభిమానంతోనే అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది అని కూడా చెప్తున్నారు. సో దాదాపు ఇక ఓపెన్ అయిపోయారు. తిరుగుబాటు ఇది తెలుగుదేశం పార్టీ మీద తీవ్ర ఆరోపణలు చేసి ఉప ఎన్నికలు వస్తే ఎలా గెలుస్తారో చూద్దాం అనే లెవెల్కు ఒక ఎమ్మెల్యే కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత ఇక తెలుగుదేశం పార్టీలో ఒక ఎమ్మెల్యే పూర్తిగా డౌన్ అయినట్టే. సో ఈ సవాల్కి, ఈ పరిణామాన్ని తెలుగుదేశం పార్టీ ఎలా ఎదుర్కొంటుంది, లేకుంటే మౌనంగా ఉంటుందా అన్నది చూడాలి. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు సస్పెండ్ చేశారా? మీరే కదా, మీరే పెట్టి గెలిపించుకోండి. రేపే వచ్చే మే 1st వీక్లోనే ఎలక్షన్ పెట్టండి. ఆదిమూలం అంటే ఏమేమి తెలుస్తుంది. ఎందుకు పిలిచారు? అన్నం పెట్టారు, అన్నంలో విషయం కలిపారు.